యేసు ఎవరి కోసం ప్రవక్తగా పంపబడ్డారు? కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చాడా? లేక సమస్త మానవాళి కోసం వచ్చాడా? రండి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పరిశీలిద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. యేసు ఎవరి కోసం ప్రవక్తగా పంపబడ్డారు? కేవలం ఇజ్రాయెల్ ప్రజల కోసం వచ్చాడా? లేక సమస్త మానవాళి కోసం వచ్చాడా? రండి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పరిశీలిద్దాం. ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 49. వ రసూలన్ ఇలా బనీ ఇస్రాయిలా, యేసు వారిని బనీ ఇస్రాయిల్ వారి వైపు ప్రవక్తగా పంపబడ్డాడు. ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. యేసు వారిని బనీ ఇస్రాయిల్ ప్రజల వైపు ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. అదేవిధంగా మనం బైబిల్ పరిశీలిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వాక్యం. యేసు వారు అన్నారు, ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. యేసు వారు చాలా స్పష్టంగా అన్నారు, ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను. ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది యేసు వారు ఇజ్రాయేలు ప్రజల వైపు ప్రవక్తగా పంపబడ్డారు. అదేవిధంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యం. యేసు ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశించుకుడి, కానీ ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. అంటే యేసువారు తన శిష్యులను పంపుతూ, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకండి, కేవలం ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం మరొక వాక్యాన్ని పరిశీలిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వాక్యం. ఒక కనాను స్త్రీ యేసువారి వద్దకు వచ్చి తన కుమార్తెకు స్వస్థత అడగ్గా, అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యోగ్యము కాదని చెప్పారు. కాబట్టి మనకు ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసువారు కేవలం ఇజ్రాయేలు ప్రజల వైపుకు ప్రవక్తగా పంపబడ్డారు, కేవలం ఇజ్రాయేల్ ప్రజల కోసమే పంపబడ్డారు. కానీ యేసు తర్వాత వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళి కోసం ప్రవక్తగా పంపబడ్డారు. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 79. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. వ అర్సల్నాక లిన్నాసి రసూలా వ కఫా బిల్లాహి షహీదా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త ప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపాము, దీనికి అల్లా సాక్ష్యం చాలు. అల్లా తెలియజేస్తున్నాడు, ఓ ముహమ్మద్, మేము నిన్ను సమస్త ప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపాము. అదేవిధంగా ఖురాన్ సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 107. వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సమస్త మానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపాము. ఖురాన్ సూర సబా సూర నంబర్ 34 ఆయత్ నంబర్ 28. వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాసి బషీరం వ నజీరం వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సమస్త మానవాళి కోసం శుభవార్త ఇచ్చేవానిగా హెచ్చరించేవానిగా చేసి పంపాము, కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళి కోసం చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపబడ్డారు. ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించి ఆయన చెప్పిన విధంగా జీవితం గడిపితేనే నిత్య జీవం, పరలోకం, స్వర్గం లభిస్తుంది. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఓ అల్లా, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తూ నీవు చెప్పిన విధంగా జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.